మనమైతే మన కార్ కి రియల్ టైం మైలేజ్ టెస్ట్ అయితే చేసేద్దాం. కార్ కొన్ని చాలా రోజులైనా కూడా ఇప్పుడు దాకా సరైన మైలేజ్ టెస్ట్ అయితే చేయలేదు. జస్ట్ దాని మీద చూపించు చూడండి యావరేజ్ మైలేజ్ అని. లాంగ్ రైడ్ ఎలాగో రాయలసీమ ఉందని ఈ మైలేజ్ టెస్ట్ అయితే చేసేస్తున్నాను. ముందుగా ట్రిప్ అయితే 0 చేసేసుకొని మన కార్ ట్యాంక్ అయితే ఫుల్ అయితే చేసేసుకున్నాను మా. ఎంతలా అంటే మన డీజిల్ క్యాప్ వరకు ఫుల్ అయ్యేలాగా. తర్వాత కార్ లో ఉన్న యావరేజ్ మైలేజ్ అయితే రీసెట్ చేసుకొని 61.90 లీటర్స్ అయితే డీజిల్ అయితే కొట్టించాము. యాక్చువల్ దీని కెపాసిటీ అయితే 70 లీటర్స్. ఇంకా పేమెంట్ అయితే చేసాక స్టార్ట్ అయితే అయిపోయాము. ఈ జర్నీలో వచ్చేసేమో 20% ఏమో ఘాటీ రోడ్, 20% ఏమో లోకల్ రోడ్, 60% ఏమో హైవే రోడ్స్ మీద అయితే ట్రావెల్ చేసాము. ఈ జర్నీ మొత్తం అయ్యాక లాస్ట్ లో అయితే మళ్ళీ కార్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసి డీజిల్ క్యాప్ వరకు అయితే డీజిల్ అయితే ఫిల్ చేసేయాలి. మనం తిరిగిన ట్రిప్ మొత్తానికి 66.95 లీటర్స్ అయితే పట్టింది మావా. మనం టోటల్ తిరిగిన ట్రిప్ మొత్తం 983.3 కిలోమీటర్స్ అయితే ఉంది. యావరేజ్ మైలేజ్ వచ్చేసి 15.75 అయితే ఉంది. మన రియల్ టైం మైలేజ్ టెస్ట్ లో అయితే మనం ఓవరాల్ చేసిన జర్నీని అయితే క్యాలిక్యులేటర్ లో అయితే ఎంటర్ చేసి లాస్ట్ గా కొట్టించిన డీజిల్ అయితే డివైడ్ చేస్తే ఫైనల్ గా మన రియల్ టైం మైలేజ్ అయితే వచ్చేది మావా. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రియల్ టైం మైలేజ్ కన్నా యావరేజ్ మైలేజ్ అయితే 1 కిలోమీటర్ ఎక్కువ చూపిస్తుంది. ఈ జర్నీలో మన కార్ మైలేజ్ వచ్చేసి 14.68 కిలోమీటర్స్ అయితే ఇచ్చింది. అది ఓన్లీ హైవేస్ అయితే 18 దాకా అయితే ఇవ్వచ్చు. మీ కార్ మైలేజ్ ఎంత ఇస్తుందో కామెంట్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెళ్లే ముందు అలాగే మీ ఆర్ఆర్ క్రియేటర్ అయితే ఫాలో చేసేసుకున్నాం. నెక్స్ట్ వీడియో కలుసుకోవాలి కదా మనం.